జగన్ సీఎం అవడం కోసం ఎంతో చేస్తే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. అయితే ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు సజ్జల. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి. ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం, కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వంలో అమలు కావడం లేదని షర్మిల ఆరోపిస్తే ఆమెకు ఏం తెలిసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని ఆరోపించారు సజ్జల. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాళ్ళు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండగ. తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఆడిండొచ్చు, తెలిసి ఆడారని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివారు కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం, ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలు అనొచ్చు, లేదంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈ రోజులు ఏమనొచ్చు, అట్లాంటివి జరగలడు. కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆడాడు. ఆమె అంటుంది, ఆమె తిట్లు తింటుంది లేనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ బీజేపీకి తొత్తులా వైసీపీ వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపిస్తే ఆమెకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోరాటం ఎలా చేయాలో షర్మిల చెప్పాలన్నారు. కనీసం మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచన కూడా లేకుండా మన రాష్ట్రాన్ని పనగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరం పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే, అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. రాజధాని కడతామన్నారు, పోనీ రాజధానికి మీరు ఫండ్స్ ఇచ్చారా అంటే అది లేకపోయింది. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈరోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఆ ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము, ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అని అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది?